గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తర్వాత శ్రీధర్ రెడ్డి సార్ అని ఉన్నారు, ఆయన కూడా ఇన్స్టిట్యూట్, అందరు ఇన్స్టిట్యూట్ వాళ్ళే. ఉమ్, ఏమయ్యా విజయ్ కుమార్ శివ అప్పుడు కనిపించలేదు, ఇప్పుడు నెక్స్ట్ మూవీ క్షణక్షణం స్టార్ట్ అవుతుంది, కనీసం ఇప్పుడన్నా వస్తాడు ఆఫీస్కి రాడా అని అంటే లేడు సార్ ఊళ్ళో ఉన్నారు, వాళ్ళ అమ్మకు బాగాలేదంటే. ఉమ్, అవునా, సరే ఏదైనా వీలైతే చూడండి, ట్రై చేయండి, పిలిపియండి, ఒక క్యారెక్టర్ ఇద్దామని. ఏ సినిమా అప్పుడు? క్షణక్షణం. ఓకే. గణేష్ శివాలో కూడా వేషము అనుకున్నారు, ఉమ్, కానీ అమ్మకు బాగాలేదని నేను వెళ్ళిపోయాను. అయ్యయ్యో. ఆ సినిమా రిలీజ్ కర్నూలులో చూశాను, హాస్పిటల్లో ఉంటూ. అంటే ఆ టైంలో ఒకవేళ పడుంటే ఓ మారేదేమో. క్యారెక్టర్ ఉండేది. అంటే అలా అని కాదు, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారితో ఎవరైనా ట్రావెల్ అయితే వాళ్ళు చాలా పెద్ద పెద్ద స్టార్స్ అయిన వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు అయిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. అది నా దురదృష్టం, ఎందుకంటే నేను అన్నపూర్ణ బ్యానరులో చేసేటప్పుడు తరణి గారి డైరెక్షన్లో రావు గారి ఇల్లు అనే సినిమా చేస్తున్నాను. అందులో సూర్య సెకండ్ బ్యాచ్, అతను సూర్య ఉన్నారు కదా, మన ఆర్టిస్ట్ సూర్య. హీరో సూర్య? ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ సూర్య గారు, యా యా, తెలుసు. అయితే ఆయన నేను బ్రదర్స్గా చేశాము. అయితే ఈ రావు గారు కోర్టులో మాట్లాడేటప్పుడు మేమిద్దరం ఒకరికొకరు మొహం చూసుకొని ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, అమ్మయ్య దొరికిపోయాం రా బాబు అని. ఆ ఎక్స్ప్రెషన్ వీళ్ళు రష్ చూసుకుంటారు, అప్పుడు ఫిల్మ్ కదా, నైట్లో రష్ చూసుకొని పొద్దున్నే నెక్స్ట్ డే షూటింగ్కి వచ్చినప్పుడు రాము గారు అన్నారు, అంటే మీ కోర్టులో మీ ఇద్దరిది ఎక్స్ప్రెషన్ బాగా కన్వే అయింది అని. ఇక నేను ఊర్లో ఉన్న నిద్రలో అదే వినిపిస్తుంది, తింటుంటే అదే వినిపిస్తుంది, పడుకుంటే అదే వినిపిస్తుంది, ఏం చేయాలి, మళ్ళీ ఎలా వెళ్ళాలి అంటే డబ్బు కావాలి అక్కడికి వెళ్ళాలంటే, మళ్ళీ మళ్ళీ పోవాలంటే కష్టం కదా, 1,00,000 రూపాయలు సంపాదించుకోవాలంటే డైరీ ఫామ్ పెట్టుకోవాలి, డైరీ ఫామ్ పెట్టుకొని డబ్బులు పోగు చేసుకొని వెళ్ళి ఒక కారు కొనుక్కొని ప్రొడక్షన్లో తిప్పుకుంటూ సర్వైవ్ అవుదాం అనుకున్నా. మా ఫ్రెండ్ ఒక అతను అట్లాగా చేసి, ఇక వద్దు, ఈ నీ థాట్ మంచిది కాదు, ఇక నీకు ఏదన్నా పెట్టుకో అంటే, ఇంకా మా మిస్సెస్ని తీసుకొని వచ్చినప్పుడు కిరాణా షాప్ పెట్టి ఓకే, కూకట్పల్లి, అక్కడ నుంచి బోరబండ్లోకి వచ్చాం. వర్కౌట్ అయిందండి. కూకట్పల్లిలో కాలేదు కానీ బోరబండకు వచ్చిన తర్వాత అది అంతే, ఇంకా రూపాయి పాలు, 1 రూపాయి మంచి నూనె ఊర్లో అమ్మినట్టే, అట్లా అక్కడ నుంచి బాగా ఓకే. సో విజయ్ దేవరకొండ గారి గురించి, ఐ మీన్ ప్రొడ్యూసర్, ఆయన వచ్చేవారా సెట్స్ కి? రాలేదు, అసలు రాలేదు ఎక్కువ. వర్ధన్ సార్ కూడా రాకుండే. ఓకే. వీళ్ళు ఎప్పుడైనా చూసారా, ఐ మీన్ విజయ్ దేవరకొండ గారితో ఏమైనా ట్రావెల్ అయింది ఉందా? అంటే ఫంక్షన్స్ అప్పుడు వెళ్ళాము, అప్పుడు మాట్లాడడమే. ఆయన అప్పటికే ఒక స్టార్ హీరో ఇమేజ్ వచ్చింది. అంకుల్ బాగున్నారా అట్లా. సో ముందు ముందు పరిచయం ఉందండి సినిమాల్లోకి రాకముందు ఆయన? ఎందుకంటే నాన్నగారితో వెళ్ళేవాడిని కదా నేను, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లలు ఉండేవాళ్ళు, ఆనంద్ ఉండేవాళ్ళు, విజయ్ ఉండేవాళ్ళు. అట్లా ఇక వర్ధన్ గారు ఏం చెప్పారంటే, నువ్వు నా ఇంటికి నా చుట్టే తిరగకు, ఈ సముద్రం సినిమా పెద్ద మహాసముద్రం, నువ్వు అందరితోనికి వెళ్ళు, అందరినీ టచ్లో ఉండు, నా దగ్గర వేషం ఉందంటే నేను పిలుస్తా అని చెప్పి అని. ఓకే. సో ఎవరెవరిని, అంటే మీరు ఐ మీన్ బయట చూస్తారు, బయట చూసిన వాళ్ళని, మీరు యాక్టర్ అవ్వకముందు బయట చూసి, తెరపై చూసి, లేదంటే టీవీలో చూసి, తర్వాత వెళ్ళి రియల్గా మీట్ అయిన పర్సన్స్ ఎవరున్నారు? అంటే ఆర్టిస్టులు అంటారా? వెళ్ళలేదు. నా బ్యాడ్ లక్ ఏంటంటే తరుణ్ భాస్కర్ గారితో నేను 2 సినిమాలు ఫాదర్ క్యారెక్టర్ చేశాను. మీకు మాత్రమే చెప్తాలో ఫుల్ లెంత్, మిడిల్ క్లాస్ మెలోడీస్లో పెళ్లి కొడుకు, పెళ్లి చూపులకు వెళ్ళేది, అట్లా ఆయన వెబ్ సిరీస్ చేశారు పిట్ట కథలు అని. అప్పుడు నాకు తెలియదు, నేను వెళ్ళలేదు, ఆయన నెంబర్ నేను తీసుకోలేదు. అక్కడ నేను లేదు, అందులో చేస్తుంటే కొంచెం బాగుండేది పెట్టగలరు కాదు. ఇప్పుడు మీరు మీ మీ పిల్లలు అర్థం చేసుకున్నారో ఎందుకు వచ్చింది ఇక్కడ ఇన్ని కష్టాలు అని చెప్పి అన్నారు కదా, ఏమున్నాయి అన్ని కష్టాలు అంటే? అంటే 100 రూపాయల పేమెంట్ ఏంటి, 500 పేమెంట్ ఏంటి, ఇల్లు రెంట్ ఏంటి, ఇదేంటి అదేంటి అని చెప్పి వాళ్ళు ఆలోచించారు. ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇలా రాదు, శాలరీ రాదు, అంటే ఎంత వస్తుందని నమ్మకం లేదు. నెలకి ఇంత వస్తుంది అనేది మాత్రం లేదు, వచ్చింది తినాలి, లేదంటే ఉండాలి. ఇంటికాడ ఏదో నాయన ఇస్తున్నాడు కాబట్టి తెచ్చుకొని తింటున్నాం. ఇప్పుడు సీరియల్ సెట్స్కి వెళ్తా ఉంటారు, సినిమా సెట్లకి వెళ్తా ఉంటారు, వెళ్ళినప్పుడు టైమింగ్స్ ఎలా ఉంటాయండి రెండిట్లకి? అయ్యో, చాలా సీరియల్స్ చాలా కొంచెం కష్టమైన జాబ్ అండి, ఎందుకంటే 9 to 9 కాల్స్ ఇటు, మనం ఇంటి దగ్గర 6-7కి బయలుదేరితే
9 బిఫోర్ 9కి వెళ్ళి మేకప్ వేసుకొని టిఫిన్ చేసి రెడీ అయ్యి ఉంటే వాళ్ళు షార్ట్కి ఎప్పుడు పిలిస్తే అప్పుడు. నైట్ 9 ఎక్కడ ఇప్పుడు స్టూడియోస్ అంటే చిలుకూరు అవతల మొయినాబాద్, అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఎంతో ఇబ్బంది. అదే సినిమా అయితే 6 to 6 హ్యాపీ. ఓకే. 6 to 6 అయినా ముందు ఎప్పుడు బయలుదేరాలి కదా మీకు? సేమే అవుతుంది కదా? అంటే అంత ముందు కాదు, రిటర్న్ వచ్చేటప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. నైట్ వచ్చేటప్పుడు సో ఏదైనా 12 గంటలు వర్క్ చేయాలి. ఆ 12 గంటలతో పాటు ట్రావెలింగ్ ఒక 6 గంటలు పోతే 18 గంటలు అక్కడే పోతుంది. ఇంట్లో ఉండేది ఒక 6 గంటలు ఉంటారు. అంతే అంతే. కాల్ షీట్ ఉన్నప్పుడు ఖాళీగా ఉంటున్నప్పుడు ఇంట్లోనే ఉంటాం. ఎప్పుడైనా మీ పిల్లల్లో అంటే వాళ్ళు కొంచెం పిల్లలుగా ఉన్నప్పుడు, స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు, కాలేజ్ ఏజ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని మిస్ అయ్యారా ఇలా వీటి వల్ల? అంటే నేను వాళ్ళని గురుకుల పాఠశాలలో వేశాను, హాస్టల్ పాపం. హాస్టల్ తెలుగు మీడియంలో. వాళ్ళు హాస్టల్లో ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నా. మా భార్య ఇంటి దగ్గర అమ్మ నాన్నకు సేవ చేసుకుంటూ ఉంది. ఇక సో ఆల్మోస్ట్ ఫ్యామిలీకి దూరంగానే గడిపారు. దూరంగానే. ఆమె ఆడ, నేను ఇక్కడ బ్యాచులర్గా, పెళ్ళైన బ్యాచులర్. ఎన్ని ఇయర్స్ అండి అలా? అలా ఒక 5 years ఉన్నా. ఉన్న తర్వాత ఆమెను తీసుకొచ్చి అప్పుడు కిరాణా షాప్ పెట్టి. సో ఇప్పుడు మామూలుగా ఇవి అంటా ఉంటారు కదా మీకు, ఏది కాస్టింగ్ కౌచ్ అని ఇలాంటివి అంటా ఉంటారు. సీరియల్స్లో మీరు ఏమన్నా అబ్జర్వ్ చేశారా అది? లేదండి, ఎందుకంటే అది నేను కూడా విన్నాను. మన చిరంజీవి గారు కూడా చెప్పారు అదేం లేదు అదేం లేదు అని. అది భగవంతుడికి తెలియదు. అంటే కొంతమంది ఇప్పుడు చిరంజీవి గారు చెప్పారు ఓపెన్ గా, లేదు అద్దంలా ఉంటది ఇండస్ట్రీ, మీరు ఎలాంటి వాళ్ళు అయితే అలా ఉంటది అని చెప్పి. అవును, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, అంటే లేదు మేము ఫేస్ చేసాం అని చెప్పి. మీటూ అని ఒకటి ఉద్యమం కూడా జరిగింది. మేము అనుభవించాం, మాకు ఎదురైంది ఈ సంఘటన. సో మీరు నమ్ముతున్నారా ఇండస్ట్రీలో ఉండదని నమ్ముతున్నారా, లేదు ఉంటదని నమ్ముతున్నారా? ఉంటుంది సార్, ఉంటుంది. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు కూడా చెప్తారు కాబట్టి అందుకనే. సో ఏంటి సార్ అసలు మీ మీ అంటే మీకు ఇంకా గమ్యం అంటే ఏంటి చెప్తారు, మీ గోల్? అంటే ఇప్పుడు నేను చేసిన వేషాలు నాకు సంతృప్తికరంగానే ఉన్నాయి. ఇక చేయాల్సింది ఒకటి ఉంది. ఏది అంటే ఇప్పుడు మీ కుర్చీలో ఇక్కడ కూర్చునడానికి ఒక అవకాశం వచ్చింది. తర్వాత కొంచెం పైకి వెళ్ళి స్టేజ్ మీద మాట్లాడే అవకాశం రావాలని, అంటే అంత మంచి క్యారెక్టర్ వస్తే నన్ను స్టేజ్ మీదకి పిలిస్తే అది కోరుకుంటున్నా. అలాంటి అవకాశం రావాలి. అలాంటి అవకాశం రావాలని మేము కూడా ఐ డ్రీమ్ తరపు నుంచి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.